మరొకసారి అతిపెద్ద యుద్ధం జరగబోతోందా? జరక్క తప్పదు. ఎందుకంటే అవతల ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంది రష్యా. చావు దెబ్బతీసింది ఉక్రెయిన్. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఏదైతే నేను అధికారంలో ఉండుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధమే జరిగేది కాదు అంటూ చెప్పుకొచ్చినటువంటి ట్రంప్ ఆ తర్వాత తీసుకొస్తున్నటువంటి పిచ్చ పిచ్చ నిర్ణయాలతో ఇటు రష్యా ఉక్రెయిన్ ట్రంప్ను ఒక జోకర్గా చేసి ఆడుకుంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్ వెనకాల యూరప్ దేశాలన్నీ ఉండడం, ట్రంప్ను కూడా పట్టించుకోకుండా వాళ్ళు హెల్ప్ చేస్తుండడం, అదే సందర్భంలో రష్యా తను ఆక్రమించుకున్న ప్రాంతాలని తిరిగి ఇవ్వకుండా ఉక్రెయిన్ ఆక్రమించుకున్న ప్రాంతాలు తిరిగి ఇవ్వాలనటం, వీటి మధ్యన మొన్ననే ఉక్రెయిన్ మీద భారీ ఎత్తున రష్యా విరుచుకుపడింది. గత 3 ఏళ్లలో ఎన్నడూ లేనంత పెద్ద స్థాయిలో దాడి చేస్తే దానికి ప్రతీకారంగా అతి తక్కువ ఖర్చుతో అతి ఎక్కువ విధ్వంసం చేసింది ఉక్రెయిన్. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.